నమస్కారం. కంబరామాయణం. నీవేనా రాముడవు? విల్లు విరిచినావట కదా! నీ భుజబలమేపాటితో చూడవలెనని నాకు పరమ కుతూహలముగా ఉన్నది. నాలో ఇంకా చెవ చావలేదు. నా గొడ్డలి ఇంకా తడియారలేదు. యుద్ధకాంక్ష తీరలేదు. అందుకే నేనిచ్చటికి వచ్చినాను. నీకు నాతో యుద్ధం చేసే అవకాశం ఇస్తాను. పరశురాముడి ఈ మాటలకు దశరథుడి పై ప్రాణాలు పైనైపోయాయి. హే భగవన్, ప్రపంచాలను జయించి కశ్యపుడికి దానమిచ్చిన గొప్పవాడవు నీవు. త్రిమూర్తులు కూడా నీతో తూగలేరు. వారే యుద్ధములో నీకు సమవుజ్జీలు కారు. ఇక మానవులము మేమేపాటి వారము. నేను నా రాముడు నీ నీడలో జీవించువారము నీ శరణు చొచ్చినాము. అగ్నికణాలు రాల్చు నీ గండ్ర గొడ్డలికి ఎదురేగి వంశములు కాల్చుకునేవాడెవడు? దారి తప్పి ధర్మము వీడి చరించు ఏ మనుజుడైనను వాడి కర్మఫలము వాడు అనుభవించక మానడు. నా రాముడెప్పుడైనను ధర్మము తప్పి చరించి ఏ ఘోరకృత్యముకైనను ఒడిగట్టినాడా? సమస్త లోకములు బ్రాహ్మ్యముతో క్షాత్రముతో వశము చేసుకున్న ఋషి పుంగవుడవు నీవు. స్వామి, శాంతింపుము. నాకు లేక లేక కలిగిన నలుసులు వీరు. నా వంశాన్ని కాపాడు తండ్రి, కాపాడు అంటూ దశరథ మహారాజు పరశురాముడి కాళ్లా వేళ్లాబడి బ్రతిమిలాడుకుంటున్నాడు. దశరథుడిని పక్కకు నెట్టివేశాడు పరశురాముడు. రాముడి వైపు క్రోధ దృక్కులు ప్రసరింపజేశాడు. మెరుపులు ఉరుముల తాకిడికి విలవిలలాడే ఉరగములాగా నేలకు కరచుకొని స్పృహ తప్పి పడిపోయాడు దశరథుడు. రామ, నీవు విరిచిన విల్లుకు నెర్రెలొచ్చినవి. ఆ విల్లు సంగతి నీకు చెబుతాను విను అని పరశురాముడు చెప్పసాగాడు. పూర్వము విశ్వకర్మ ఒకే రకమైన మేరు సమానమైన 2 ధనస్సులు నిర్మించాడు. ఒకటి శ్రీ మహావిష్ణువు కొరకు, రెండవది మహాశివుడి కొరకు. ఈ 2 ధనస్సులలో ఏది బలమైనది అనే సందేహము దేవతలకు వచ్చి అదే విషయము బ్రహ్మను అడిగారు. బ్రహ్మదేవుడు ఆలోచించి శివకేశవులను యుద్ధానికి పురికొల్పాడు. భేదమే లేని శివకేశవులు భేదము కల్పించుకొని యుద్ధము మొదలుపెట్టారు. వారి ధనుష్టంకారాలతో దశ దిశలు దద్దరిల్లినాయి. ఒకరే అయిన ఆ ఇద్దరూ ఎవరికి ఎవరూ తీసిపోనట్లుగా తలపడ్డారు. కొంతకాలానికి శివుడు ధరించిన ధనస్సుకు పగులు కనిపించింది. ఆ సమయంలో దేవతల జోక్యంతో ఇరువురూ యుద్ధాన్ని ఆపుచేశారు. శివుడు తన ధనస్సును దేవేంద్రుడికి ఇవ్వగా శ్రీ మహావిష్ణువు ధనస్సు చివరకు మా తండ్రి గారైన జమదగ్ని వద్దకు వచ్చి చేరింది. పగుళ్ళిచ్చిన ధనస్సును వంచటం కాదు మగటిమి అంటే, ఇదిగో ఈ ధనస్సును ఎక్కుపెట్టు, నీ సత్తా ఏమిటో నాకు తెలుస్తుంది అని హుంకరించిన పరశురాముణ్ణి నవ్వుమోముతో చూశాడు రాఘవుడు. స్వామి, ఆ ధనస్సేదో ఇటు ఇవ్వండి అని ధనస్సందుకొని ఎక్కుపెట్టి శరసంధానం చేసి నిలుచుని, నీవు మహాతపస్సంపన్నుడవైన బ్రాహ్మణుడవు కావున నేను నిన్ను చంపను. కానీ ఎక్కుపెట్టిన బాణం తన లక్ష్యం కోసం నిరీక్షిస్తున్నది. దీనిని ఏం చేయమంటావు చెప్పు అని పరశురామునితో పలికాడు శ్రీరాముడు. మహోగ్ర తేజస్సుతో వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టి నిలుచున్న రాముడిని చూసి వణికిపోయాడు పరశురాముడు. రామా, నీవెవరో కనుగొన్నానయ్యా ఓ చక్రధారి. నేనిచ్చిన ధనస్సు కూడా నీ భుజబలమునకు చాలదయ్యా. ఇక ఆ శివధనువేపాటి? ఓ శ్రీరామ, నీ శరమునకు నా తపోలోకాలను లక్ష్యముగా చేసి వాటిని కొట్టుమయ్యా అని వేడుకున్న పరశురాముని మాటలు మన్నించి ఆయన తపోలోకాలను కొట్టాడు దశరథనందనుడు. ఎంత వేగంగా వచ్చాడో అంతే వేగంగా నిష్క్రమించాడు పరశురాముడు. నాయనగారు అని కొడుకు పిలిచిన పిలుపుతో, ఆయన కరస్పర్శతో తేరుకున్న దశరథుడు జరిగిన విషయం తెలుసుకున్నాడు. బాధాతప్త హృదయంతో దుఃఖ సముద్రపు లోతులకు పడిపోయిన దశరథుడు అవధులేలేని ఆనందాంబుధిలో ఇప్పుడు తేలియాడుతున్నాడు. అందరూ అయోధ్య చేరుకున్నారు. కొంతకాలానికి భరతుడిని పిలిచి, నీ తాతగారు కేకయ్య మహారాజు నిన్ను చూడవలెనని ఉవ్విళ్ళూరుతున్నాడు, కావున నీవు అక్కడికి వెళ్ళవలెను అని ఆజ్ఞాపించాడు దశరథుడు. తండ్రి మాట ప్రకారం తమ్ముడైన శత్రుఘ్నుని వెంట నిడుకొని కేకయ్య రాజ్యం చేరాడు భరతుడు. కాలం సాగుతున్నది. మరి దేవతల కార్యం నెరవేరేది ఎట్లా? ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.